ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. చరిత్ర సృష్టించేవారు ఎప్పుడు మాటలు చెప్పరు, చేతలతో చేసి చూపిస్తారు. ఒంటరిగా వస్తారు, ప్రజల గుండెల్లో నిలుస్తారు. చరిత్ర సృష్టించే తీరుతారు, లీడర్గా ఎదుగుతారు. కారణం లేని ప్రేమ అద్భుతంగా ఉంటుంది, కారణం లేని వీడ్కోలు చాలా బాధాకరంగా ఉంటుంది. తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు మారితే జీవితాలు తారుమారవుతాయి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందు ఉన్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేయాలనే మనస్తత్వం ఉండకూడదు. అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదకరం. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం. నేను బాగుండాలి, నా వలన 10 మంది బాగుండాలి అనుకోవడం అద్భుతం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నువ్వు దాచిన నిజం నీకు నిద్రను దూరం చేస్తే, నువ్వు చెప్పిన నిజం నిన్ను సమాజానికి దూరం చేస్తుంది. ఈ లోకంలో తీయటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారిని నమ్మదు నేస్తమా. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళను ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. గుర్తు చేసుకోవడం, గుర్తుకు రావడం, ఈ రెండు నిజానికి ఒకటి కాదు. మనకి అవసరమైనప్పుడు వచ్చే ప్రతి క్రియ మొదటిది అయితే, మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టి సతాయించేది రెండోది. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం.